పైగా నష్టపోయింది. ఇదే విషయంపై నైనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. సామాజిక విశ్లేషకులైనటువంటి నైనాల గోవర్ధన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు బహుశా విన్నారో లేదో తెలియదు, కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన ఆచార్య గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒకవేళ నీటితోని అవసరాలను వాళ్ళు తీర్చాయంటే నికర జనాలు కాకుండా అంటే మిగులు జలాలు ఏదైతే ఉన్నదో ఆ మిగులు జలాలకు మేము కూడా సహకరిస్తాము అని చెప్పారు. ఆ విషయంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన మిత్రులు చెప్పినట్టుగా అయితే ఈ విషయంలో చాలా స్పష్టంగా బీజేపీ తన వైఖరిని చెప్పకనే చెప్పేసింది అన్నట్టు. ఏంటంటే మేము దీన్ని ఆపబోము అని చాలా క్లియర్గా చెప్పినట్టే. అంటే ఈ విషయంలో 200 టీఎంసీలే కాకుండా 400 టీఎంసీలు తరలించబోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకున్నది. దానికి ఈరోజు 81 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న బనకచెర్లకు పర్మిషన్ దొరికిందా దొరకలేదా, ఇంకా వారి అనుమతి దొరికిందా దొరకలేదా అది పక్కన పెట్టి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు దానికి సంబంధించిన కొంత నిధులను కూడా కేటాయించినట్టు కూడా మనకు ఇప్పుడు మన యాదవ్ గారు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దీన్ని అసలు వాస్తవానికి గోదావరి జనాలపై ఎవరి హక్కు ఎంత ఉన్నది అది చెప్పండి సార్. యాక్చువల్ గా బనకచెర్ల దయచేసి నేను లీవ్ అవ్వచ్చా? లేదు సార్ ఆచార్య గారు మీరు ఖచ్చితంగా ఉండాలి. పాదయాత్ర గారు మీరు ఇంకొకసారి మాట్లాడి వెళ్ళిపోదురు కానీ సార్ కొంచెం ప్లీజ్. అంటే ఒక చిన్న 1 మినిట్ మీరు మాట్లాడండి పర్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోవింద్ గారు చెప్పండి సార్ ప్లీజ్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం, కాళేశ్వరం బనకచెర్ల విషయంలో 2 పోలికలు ఉన్నాయి. అదొక 81,000 కోట్లతో స్టార్ట్ చేశారు, ఇది కూడా 81,000 కోట్లతో స్టార్ట్ చేశారు. అదే ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ బనకచెర్లకు సంబంధించినటువంటిది కాళేశ్వరం లాంటి ఒక భారీ ఎత్తిపోతలు. అంటే ఉపరితలం నుంచి అంటే మనకు వర్షం రూపంలో భారీ ఎత్తున వర్షమంతా కూడా నేలపైన అన్ని చోట్ల పడుతుంటే చివరికి రాయలసీమ ప్రాంతానికి ఏదైతే నీళ్లు తీసుకెళ్తున్నారో ఇది దాదాపు ఒక 500 మీటర్ల ఎత్తుకి ఒక 300-400 కిలోమీటర్ల 400-500 కిలోమీటర్ల దూరం పాటు ఈ నీళ్ళని తీసుకెళ్తున్నారు. ఇది అనేక మల్టిపుల్ ఎత్తిపోతలలో అంటే బహుళ ఎత్తిపోతలలో ఇది వర్కౌట్ కాదు. వాస్తవంగా ఇది ఇలాంటి ప్రాజెక్టులన్నీ 2-3 దశల ఎత్తిపోతల తర్వాత దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా అది ఫీజిబుల్ కాదు. అది చాలా కీలకమైన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, నిర్మలా సీతారామన్ గవర్నమెంట్ ని లేకపోతే మోడీ గవర్నమెంట్ ని మద్దతు వీరే చాలా కీలకమైనటువంటి ఎడంభుజం కుడభుజంగా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొచ్చుకోవడం పెద్ద విషయం కాదు. అనుమతులు తీసుకొచ్చుకుంటారు. లేదు అనుమతులే కాకుండా నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళ భుజం పైన ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి వీళ్ళకు సగం డబ్బులో లేదా మరో దానికో ఇవ్వడం కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. అసలు వాస్తవంగా ఇది ఫీజిబుల్ ప్రాజెక్టా లేదనేటువంటిది విషయం చర్చించాలి. దీని ద్వారా తీసుకెళ్లేటువంటి జలాలు రాయలసీమ ప్రాంతం వారికి 300-400 కిలోమీటర్ల తర్వాత లేతే 500 మీటర్ల ఎత్తు తర్వాత, సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తు తర్వాత ఇది ఎకరాకు ఒక పంటకి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఉదాహరణకి మన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ దగ్గర 78,000 రూపాయలు కరెంట్ అవుతుంది ఒక ఎకరాకు. 1,50,000 రూపాయలు కరెంట్ అవుతుంది మొత్తం కరెంటు మొత్తం మెయింటెనెన్స్ అంతా కలిపి. కొండపోచమ్మ దగ్గర సుమారు 2 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కరెంటు అంతా కలిసి అవుతుంది. దిస్ ఇస్ అన్ఫీజిబుల్ ప్రాజెక్ట్. దీనిపైన మేము చాలా ఎగ్జాస్టివ్ గా పనిచేస్తాం. తెలంగాణ మిత్రులు ఎవరైనా ఉంటే మేము దాదాపు కేసీఆర్ గవర్నమెంట్ యొక్క ఈ ప్రాజెక్టు పైన దాదాపు గత 12 ఏళ్లుగా చాలా సుదీర్ఘమైనటువంటి ఫైట్ చేశాం. చివరికి కాళేశ్వరం కమిషన్ లో కూడా నేను కూడా ఒక డిపోజిషన్ కూడా ఇచ్చాను. అయితే ఇక్కడ పోలవరానికి బనకచెర్లకు కనుక వచ్చినటువంటి కాంక్రీట్ విషయాలు కనుక మాట్లాడుకుంటే గోదావరికి సంబంధించి తెలంగాణలో మీన్ సీ లెవెల్ కి గోదావరి చాలా లోతట్టు కింది ప్రాంతం నుంచి పయనిస్తుంది. తెలంగాణలో భూములన్నీ కూడా సముద్ర మట్టానికి గోదావరి ప్రవహించేటువంటి సముద్ర మట్టానికి చాలా ఎత్తు భాగంలో ఉంటాయి. వాస్తవమే. ఇక్కడ నీరు దాన్ని గ్రావిటీలో
శ్రీరామ్ సాగర్ లో కానీ, ఎక్కువైతే ఎల్లంపల్లిలో కానీ, మిగతా చోట్ల గ్రావిటీలో వాడుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. తెలంగాణకు బాగా పనికొచ్చేటటువంటి ప్రాజెక్టు అప్పుడెప్పుడో ఫ్రెంచ్ వాళ్ళు నిర్మించతలపెట్టినటువంటి ఇచ్చంపల్లి ఒక అద్భుతమైనటువంటి గ్రావిటీ ప్రాజెక్టు. అది గనక పూర్తి చేసినటువంటి పరిస్థితి కనుక ఉంటే తెలంగాణకి, కృష్ణా ప్రాంతానికి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి ప్రాంతానికి, గోదావరి పరివాహ ప్రాంతానికి కానీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు పాత మరుగున పడిపోయినటువంటి ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైంది. అక్కడ బనకచెర్ల లాంటి ప్రాజెక్టులని ఏది కేంద్రం అనుమతి ఇచ్చేటటువంటి సమయంలో ఇచ్చంపల్లి లాంటి ప్రాజెక్టులను కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం అటు ఛత్తీస్గఢ్ తో కానీ, మధ్యప్రదేశ్ తో కానీ, దాంతోపాటు ఒరిస్సాతో కానీ, ఆంధ్రప్రదేశ్ తో కానీ చర్చలు జరిపి ఇచ్చంపల్లి ద్వారా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతంలో ఉండే గోదావరి పరివాహ ప్రాంతానికి, తర్వాత కృష్ణా పరివాహ ప్రాంతానికి ఎక్కువ లాభం అయ్యే విధంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుని తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేయకుండా ప్రయత్నించాలి. ఇది నెంబర్ 1. ఇది చాలా కీలకమైన విషయం. ఇది చాలా మంది మాట్లాడడం లేదు. నీటిపారుదల విషయాల్లో దాదాపు గత 25 సంవత్సరాలుగా మేము చాలా సుదీర్ఘంగా సుస్థిరమైనటువంటి నీటిపారుదల విషయాల్లో పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోటి, అన్ని నీటిపారుదల సంస్థలతోటి మాట్లాడడానికి ఈ రకమైనటువంటి చర్చని, సవాళ్ళని తెలంగాణ ప్రాంతంలో అత్యంత తక్కువ ఖర్చుతో, అత్యంత సుస్థిర విధంగా తీసుకెళ్ళడానికి చేయొచ్చు. రెండవది, పోలవరం నుంచి బనకచెర్ల ద్వారా, బనకచెర్లకు చంద్రబాబు నాయుడు గనక ఎన్ని టీఎంసీల నీళ్ళైతే తీసుకెళ్తాడో, ఎన్ని టీఎంసీల నీళ్ళైతే రాయలసీమకు తీసుకెళ్తారో అది వాస్తవంగా అన్ఫీజిబుల్, అది ఆర్థికంగా వైబుల్ కాదు. రెండవది, ఎత్తిపోతల రీత్యా కూడా, పర్యావరణ రీత్యా కూడా అది వైబుల్ కాదు. రెండవది, ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎన్ని నీళ్ళు అయితే తీసుకెళ్తారో అన్ని నీళ్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కానీ, లేదా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కానీ, ఒక నదీ తీరంలోంచి మరొక వేరే నదీ తీరంలోకి, వేరే నది పరివాహంలోకి ఎన్ని నీళ్ళు అయితే తీసుకెళ్తారో అన్ని నీళ్లు ఆ నదికి ఎగువ భాగంలో అన్ని నీళ్లు తీసుకెళ్తున్నటువంటి ఎగువ తెలంగాణ ప్రాంతానికి అన్ని నీళ్ళు ఇవ్వాలి. ఉదాహరణకి 400 టీఎంసీలు బనకచెర్ల ద్వారా పోలవరం నుంచి తీసుకుపోయారనుకోండి, కృష్ణా పరివాహంలో ఎగువన తెలంగాణకి 400 టీఎంసీలు ఇవ్వాలి. ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ మనకు తీర్పిచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మనకి ఎగువ ప్రాంతంలో ఆ నీళ్ళు అక్కడిచ్చి, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ లో కానీ, దిగువ ప్రాంతంలో పులిచింతల్లో కానీ ఆ నీళ్లను తగ్గించుకోవడానికి అతను ప్రయత్నించాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ఎందుకు